అదే రోజు సార్ అన్న మళ్ళీ దొరకడు. విరాట పర్వాన్ని కూడా ట్రై చేసింది సార్, దొరకలేక. అంటే 2018 అయిపోయింది సార్, 2019 అయిపోయింది, 2020 అయిపోయింది. అప్పుడు లాక్డౌన్లో వచ్చాయి కదా సార్ 2 సంవత్సరాలు, అవి అయిపోయినాయి. ఇంటికానే ఉన్నా, అది ఇంటికాడ ఇంకా ఇంకా అది మళ్ళీ ఇంటికాడ ఉండటం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కదా సార్, మళ్ళీ లాక్డౌన్లో ఉండటం, ఏం పని లేక అందరు పనిలో పోతానే మనం ఇంటికి ఉండటం, అట్లా ఇబ్బంది పడ్డా. ఎప్పుడైతే విరాటపురం అయిపోయిందో అప్పుడు సురేష్ అన్న నెంబర్ ఇచ్చాను సార్. సురేష్ ఎమ్మటిగా నాకు ఆ కాంటాక్ట్ అయ్యడం మిస్ అవుతుందని వీరానికి ఉన్న లైన్ చెప్పింది సార్. వాడు అరే మంచిగా ఉన్నా తమ్ముడు, ఒకసారి నేను చెన్నైలో ఉన్నా, ఇంటికి వచ్చినాక హైదరాబాద్ వచ్చినాక వెళ్తాను తమ్ముడు అన్నాడు సార్. అప్పుడు పోయి అన్నకి ఇట్లా సంగతి అంటే నచ్చింది అన్నాడు సార్. ఐడియా బాగుందనగానే నేను రాసుకుంటా కదా సార్ సీన్లు, అలా నాకు హైలైట్ సీన్లు ఉంటాయి కదా సార్, ఇది వర్క్ అవి టప్ప పోయి నాకు అక్కడ పైసలు. నేను ఇక్కడ పని చేసిన కదా సార్. ఇప్పుడు మన ఆ తర్వాత ఇంటికి వచ్చినాక మన లాక్డౌన్ తర్వాత ఒక సినిమా పనిచేసింది సార్, రాజ్ విరాట్ అన్న దగ్గర. బొమ్మ బ్లాక్ బస్టర్ ఒక సినిమా ఉండే, సో నందు గారిది. సో ఆయన చేసిన పైసలు కొంచెం దాచుకున్నా, అవి దాచుకొని ఒక 30,000 దాచుకున్నాయి. అవి డెమోకి పెట్టుకున్నా సార్ నేనే. నా ఫ్రెండ్స్ 2-3 హెల్ప్ చేశారు సార్, వాళ్ళు కూడా. సో వాళ్ళ ఆ పైసలతో డెమో చేసుకొని, అన్న నచ్చింది అన్న ఒకసారి నేను డెమో చేసిన చూడన్నా అని చెప్పింది సార్. అన్నకు అది 30,000 బాగా తీసినవరా, ఇంకుంటే మంచిగా ఉండే కానీ సూపర్ అని చెప్పి నేను మెచ్చుకున్నాడు సార్. ఆ డెమో పట్టుకుని తిరుగుతా ఉన్నా స్టార్ట్ చేసింది సార్. ఎవరెవరికి చూపించారు అది? మన మన చాయ్ బిస్కెట్ మన అనురాగ్ సార్ అంటాడు, అనురాగ్ అన్న బాగా నచ్చింది సార్. కథ చెప్తే కొంచెం క్లైమాక్స్ కొంచెం మారవరాదు పోసన్నారు సార్. బట్ అన్న కొంచెం ఉండే, లేదు సార్ ఇది ఉంటేనే కొంచెం అని చెప్పేసి అన్న. ఇక సార్ నాకు అర్థం ఏంటంటే అన్న కొంచెం నేను తీసుకోలేకపోతాడేమో అని చెప్పి నేనే బయటకు వచ్చాను సార్. అట్లా అంటే నేను మిమ్మల్ని సరిగ్గా తీసుకోవట్లేదని, అంటే ఆ క్లైమాక్స్ కి మనోని కొంచెం ఎక్కట్లేదేమో అని చెప్పేసి దాంతో మళ్ళీ మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి బయటకు వచ్చాను సార్. అట్లా బయటకు వచ్చి ఇంకా వేరే కాడ హీరోలకి చెప్పాను సార్. ఏ హీరోలకి చెప్పారండి? మన సుమంత్ ప్రభాస్ ఉన్నాడు కదా సార్, సుమంత్ మనోడికి చెప్పిన. మనోడు చాలా ఎగ్జైట్ అయ్యిండు, మేము ఫేమస్ సార్. మనోడు కొంచెం ఎగ్జైట్ అయ్యిండు. తర్వాత మరి ఇక ఏమైందో ఏమో సార్, అది మనోడు రెస్పాండ్ కాలేదు. తర్వాత మన పెదకాపు సినిమా ఉన్నది సార్, ఆ పెదకాపు హీరో ఉన్నాడు కదా సార్. అవును, వాళ్ళ ప్రొడ్యూసర్ గారు అబ్బాయి కదా. అవును సార్, మన ఆ హీరోకి చెప్పింది సార్. అసలు ఆయన కొంచెం వేరే జోనర్లు ఉండే, ఇది నాకు వర్కౌట్ కాదని చెప్పిండు. అట్లా అయిపోయింది సార్. తర్వాత సుమా గారు అబ్బాయి మొగిలి, ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన కూడా సేమ్ సార్ ఎక్కట్లే బ్రో అన్నాడు. సో ఇక సరైతే ఏమవుతుంది అని చెప్పి ఇంక ఇట్లా ఇది ఉన్నాయి సార్ ఇవన్నీ. అప్పుడు నాకు ఇక సరే వద్దు మనం ఎందుకులే అని చెప్పి ఈ క్యారెక్టర్కి ఎవడైతే ఉన్నాడో కొత్తోళ్ళతోనే పోతా. ఎందుకంటే మళ్ళీ అది కొత్త కథ, కొత్త వాళ్ళతో చెప్తేనే ఒక ప్రపంచం కనిపిస్తుంది. తెలిసిన వాళ్ళతో వెళ్తే మళ్ళీ వాళ్ళే కనిపిస్తారు, వాళ్ళు కనపడతారు. అది వాస్తవం సార్. అందుకనే ఇక దాన్ని వాళ్ళని పక్కన పెట్టి చలో తీ అని చెప్పి మళ్ళా వీళ్ళని అఖిల్ని ఇక అప్పటి నుంచి ఇక అఖిల్ ఎలా వచ్చాడు? అఖిల్ ఎత్తుకుతాను సార్. అంటే ఈటీ విన్నులు ఓకే అయ్యారు, మన వేరన్న అయిపోయింది, ఓకే చేసిండు సార్, అయిపోయింది, నచ్చింది. అప్పుడు ఏమంటే బిట్టు అని ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటారు బిట్టు, మన బిట్టు. సో ఆ బిట్టు ఏం చేసిండంటే ఇట్లా మనకి చాలా ఫోటోలు చూపించిండు. ఎక్కట్లే డాడీ అని అంటే నాదేంటంటే ముఖంలో కనపడాలి సార్. ఆ చిన్న ఏమంటారు బల్బ్ పాయింట్ ఏమంటారు అది కనపడితే వాడు యాక్షన్ ఒక 30% చేసిన 70% ఫేస్లో అది కనపడితే బతుకుతాను సార్ అని నాకుంటుంది సార్. అది కదా మీ డైరెక్టర్గా మీ విజన్ అది. నా విజన్ అది సార్. ఎందుకంటే మనం తయారు చేయడం కంటే వాడే అట్లా ఉండటం బెటరు. కరెక్ట్ మాట. తయారు చేయడం కంటే అటుంటే బెటరు. కరెక్ట్. సో నేను అందుకనే అట్లా పెట్టాను సార్. అది అనుకున్నా మనోడు కరెక్ట్గా వచ్చి ఫోటో చూపించిండు. గీతార్ట్స్లో మనోడు పనిచేసేటప్పుడు అఖిల్ బిట్టుకు పరిచయం అంట. సో నేను అప్పుడు ఏం చేసిందంటే ఇక బాగున్నాడు చలో అని ఫిక్స్ చేసింది సార్ అఖిల్ని. ఆ తర్వాత మా హీరోయిన్ అని దారుణ సార్. సాయి పల్లవి ఇవ్వాలనుకున్నా సార్, జూనియర్ సాయి పల్లవి ఎక్కడ దొరికింది. నేను ఇంక అప్పుడు అన్నతోటి అనేది, అన్న సాయి పల్లవిలో చెల్లెన మాట్లాడదాం అన్న. అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు మీరన్నా అనేటోడు, తిట్టేటోడు సార్. ఇట్లా బాగరా నాయన అని చెప్పి అన్నాక అప్పుడు ఈ ఎతుకుతానా సార్. మొత్తం ఇట్లనే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు సార్, బొచ్చడి అమ్మాయిలు వచ్చారు. తిట్టేటోళ్ళు ఏంది ఆయన కళాకారం తిత్తనం అయిందని చెప్పి తిట్టేటోళ్ళు సార్.
అట్లా తిట్టేటోళ్ళు. ఒక్క రోజు దేవుని దయ ఎట్లున్నదో మరి ఆ రోజు కానీ మార్జి అని ఒక ఉంటాడు సార్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ వల్ల ఒక ఈ మన తేజస్వి ఫోటో రీల్స్ వచ్చింది సార్. తేజస్వి మన రాజమండ్రిలో షార్ట్ ఫిల్మ్ చేసేది. అట్లా ఇది వచ్చింది. ఈ ప్రొఫైల్ వచ్చేసరికి మస్తు ఉన్నది. అరే కరెక్ట్ ప్రాపర్ విలేజ్ గర్ల్, టీనేజ్ లెక్క ఉన్నది, ఆ చిన్న చిన్న ముట్యాలు ఉన్నాయి, పక్కా ఈమెరా ఫిక్స్ అని చెప్పి అనుకున్నాను సార్. అట్లా తేజస్వి ఫిక్స్ అయింది సార్. చైతు ఎట్లా వచ్చాడు సినిమాలోకి సార్ చైతు గారిది ఇంకొక కోణం సార్. మేమేంటంటే అలా నిజంగా మీరు ముందు ఆయన్నే అనుకున్నారు? లేదు సార్, లేదు లేదు, ఎవరిని అనుకున్నారు ఫస్ట్ ఇంకా అనుకోలేదు సార్. అంటే అది ఈ కాలు కొంచెం మంచి ఫిజికల్ గా ఇది ఉండదు సార్, హ్యాండిక్యాప్. సో దానికి ఏమనుకున్నా అంటే ఒరిజినల్ లెవెల్ తీద్దాం అనుకున్నా సార్. ఎందుకంటే అంత అంటే నడిచిన ఏం చేసినా రియలిస్టిక్ ఉండాలా, అంత ప్రాపర్గా ఉండాలని చెప్పి అంటే వేరే ఉన్నాడు. అరే ఆగ్రహం తెప్పిద్దాం అంటే నాకు ఆ ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకు ఒకసారి ఆ సంఘాలకి చెప్దాం అని చెప్పి కొంతమంది వచ్చారు సార్. వస్తే కుంటుతారు కానీ యాక్టింగ్ చేయట్లేదు. ఇది దీని మీద ఫోకస్ ఉంటుంది, దాని మీద ఉండట్లే యాక్టింగ్ మీద. అమ్మతోడు వీళ్ళు ఎట్లున్నారు ఏంద్రా అనుకుని అన్న వీళ్ళు ఇట్లా సంగతి అని అంటే మరి ఏం చేద్దాం అంటే సరే అని చెప్పినాక అప్పుడు మనోడు వచ్చింది సార్ చైతు గారు. అప్పుడు కొంచెం మనోడు ఘోరంగా ఉండే, ఇంత ఇంత బాడీ వేసుకొని మొత్తం గీకించుకుని మొత్తం నున్న గీకించుకున్నాడు. అంటే వేరన్నా కింద ఉన్నాం సార్, మేము కింద హీరోలతోటి ఆడిషన్ చేసుకుంటున్నాం అమ్మాయి ఫ్రెండ్స్ గ్యాంగ్తో. అప్పుడు వేరన్నా వచ్చి అరే ఇట్లా రారా మీదికి రారా అన్నాడు ఫోన్ చేసి. పోతే మనోడు ఉన్నాడు సార్, కూర్చున్నాడు. కూర్చుంటే నన్ను చూసిన, ఎవరన్నా అంటే అరే ఇట్లా సిద్ధు జొన్నలగడ్డలో బ్రదర్ రా అన్నాడు. చూసాను సార్, కింద మీద చూస్తే మనకి ఏమైనా ఉపయోగపడతారా అంటే ఆ గెటప్లో మనం విలేజ్ గెటప్ ఎట్లా ఊహించుకుంటాం సార్ అని అన్న ఇట్లా సైజ్ చేసిన అంటే సర్లేరా నీ ఇష్టం రా అన్నాడు. పోయినా సార్, పోయినాక అస్సలు దొరకట్లేదు సార్. మళ్ళా వేరే వాళ్ళని పిలిపించిన, వాళ్ళు ఎక్కట్లే. స్టేజ్ మన థియేటర్ ఆర్టిస్టులు అంటాం కదా సార్, వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు ఎక్కట్లేదు, ఏంది ఇట్టున్నారు అనుకున్నా. ఈ సైకిక్ ఏంది అనుకున్నా. అప్పుడు చైతన్య సార్కి కొంచెం ఫేస్ కట్ సైక్ ఉంటుంది సార్, అవి ఉంటాయి లోపలికి ఉంటాయి కొన్ని కొన్ని. అది చూసి టక్కునది ఉన్నాడు గడ్డం వేస్తే ఎట్టుంటుంది అనుకున్నా సార్. అనుకున్నా. అప్పుడు మళ్ళీ పిలిపించాను సార్ పాపం. తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ సార్ రండి సార్ అంటే వచ్చింది సార్. వచ్చినాక ఫస్ట్ నేను కుంటుడు మీద కాన్సన్ట్రేషన్ చేసింది సార్. ఆ మనిషి అది ఆ ఫేస్ కట్ కొంచెం ఉన్నది, కుంటితే ఓకే చలో బాను అట్లా కుంటి రోజు 15 రోజులు పాపం వచ్చేది కుంటేది పోయేది సార్, వచ్చేది కుంటే పోయేది. అట్లా స్టిల్ ఆ లాస్ట్ దాకా కూడా నాకు కొంచెం డౌటే, నేను అనుకున్న దానికి ఇంకా రావట్లేదని. ఇప్పుడే కానీ ఎక్కడో ఒకటి చిన్న హోపు లేదు, ఆడిపోయినాక మనం బాగానే తీసుకోవచ్చు అది తీసుకోవచ్చు అని నేను అనుకున్నా. ఏదైతే అంటే ట్యాన్ చేసుకొని కొంచెం బిఎడ్ పెంచితే బాగుంటుంది అనుకున్నా. అదే పరిస్థితి టెస్ట్ షూట్ చేసినాం. టెస్ట్ షూట్ చేసి ఆ కాస్ట్యూమ్ వేసి ఇట్లా వంగబడి ఇట్లా ఉంటాడు సార్ మనోడు. ఒకటి చూస్తే అదిరిపోయింది సార్. వీడే అంకన్నా చలో అని చెప్పి ఆ ముగ్గురిని పట్టుకున్నా సార్. కానీ చాలా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అమ్మతోడు సార్. ముగ్గురు తిను నేను చేతి గారితోనే అనట్లేదు, అఖిల్ కానీ తేజస్వి కానీ చైతు గారు కానీ ముగ్గురు అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట ఫిల్మ్లో. నిజంగా సార్ వాళ్ళు అంటే చైతు సార్ అయితే ఆ టెంపరు అరిచేది షౌట్ ఎక్కువ ఉంటుంది కదా సార్, ఇలా అవును అరసుడు పాపం సార్ ఎమ్మటే అది అయిపోయాడు సార్, ఏమంటారు అది ప్యానిక్ అయిపోయాడు. అమ్మ తోడు తలకాయ నొప్పి లేస్తుంది అనేటోడు. కానీ మళ్ళీ సార్ ప్లీజ్ సార్ అంటే చూసేటోడు కొంచెం మళ్ళీ ఏం కాదు సార్ ప్లీజ్ సార్ అంటే వచ్చి చేసేటోడు సార్. కానీ ఆయన నేను అనుకున్న దానికి పేపర్ మీద మనం రాసుకున్న దానికి డబల్ ట్రిబుల్ ఇచ్చింది సార్. అవును మీరు ఎంత చేయించుకున్నారో తెలియదు కానీ బట్ స్క్రీన్ మీద మేము చూసినప్పుడు మాత్రం అవుట్పుట్ చాలా బాగుంది, బాగా పెర్ఫార్మ్ చేశాడు. అవును సార్, అన్న డౌట్ లేదు. ఈ రోజు సినిమా అంత బాగా అందరికి కనెక్ట్ అయిందంటే ఆ ముగ్గురు చేసిన పెర్ఫార్మెన్స్ మీరు చేయించుకున్నారు, మీ ఎఫర్ట్ దానిలో చాలా గొప్పది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.